గాంగేయం వన్హి గర్భం శరవణజనితం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజస్వరూపం సేనాన్యం తారకగ్నం గురుమచలమతిం కార్తికేయం షడాన్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజరథసహితం దేవదేవం నమామి. శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనకి జూలై 18వ తేదీ, ఇప్పుడు ఆషాఢ మాసం జరుగుతోంది కదా. జూలై 18వ తేదీ ఆషాఢ శుక్ల పంచమిని మనం స్కంద పంచమిగా జరుపుకుంటాం అన్నమాట. ఆ రోజు జూలై 18వ తేదీ శనివారం ఆషాఢ శుక్ల పంచమిని స్కంద పంచమిగా ఆచరించబడుతుందన్నమాట. ఈరోజు మనం ఏం చేయాలి అంటే, ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అంటే స్కందుడు, కుమారస్వామి, మురుగన్ అని ఆయనే కదా. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనకి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఏ రోజు అంటే ఆషాఢ శుక్ల పంచమి, ఎందుకంటే ఆ రోజు స్కంద పంచమిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఆయన ఆరాధనకి చాలా పవిత్రము, చాలా శుభప్రదము అని చెప్పి ఆ రోజున భావించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ రోజున ఏం చేయాలి అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామికి గుడికి వెళ్ళి, లేదు ఇంట్లో అయినా సరే, మీకు ఇంట్లో కనుక విగ్రహం ఉంటే చక్కగా పాలాభిషేకం చేసుకొని పుష్పార్చన చేసుకొని ఈ మంత్రాలని భక్తి శ్రద్ధలతోటి ఒక 108 సార్లు పఠించండి. ఆ మంత్రాలు ఏంటి అంటే, ఓం శరవణ భవాయ నమః లేదా ఓం స్కందాయ నమః అనే మంత్రాలని భక్తి శ్రద్ధలతోటి 108 సార్లు ప్రతి ఒక్కళ్ళు కూడా జపించండి. ఒకవేళ మేము ఏం పూజలు చేయలేమనుకున్నా కూడా స్నానం చేసి చక్కగా ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని 108 సార్లు లేదా మీ శక్తి కొద్దైనా సరే జపించండి అనమాట. ఆ తర్వాత ఈ విధంగా కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో కనుక పూజిస్తే మనకి ధైర్యం వస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది, ఏ పని చేసినా దాంట్లో మనకి విజయం లభిస్తుంది, ఇంకా సంతానం లభిస్తుంది. అంతేకాకుండా సంతానం శ్రేయస్సు కూడా లభిస్తుంది. ఇంకా కూడా మనకి వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది. ఇవన్నీ కూడా ఇంకా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే సర్వ విఘ్నాల నివారణ కూడా కలుగుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా జూలై 18వ తేదీ ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అదేవిధంగా జూలై 18వ తేదీ ఒకవేళ మాకు కుదరలేదు, విధివశాత్తు ఏదైనా పనులు ఉంటాయి, లేదా ఆడవాళ్ళకైతే కొన్ని సందర్భాలు కుదరకపోవచ్చు, తెల్లవారే ఆదివారం జూలై 19వ తేదీ ఆ రోజు కూడా షష్ఠి ఆదివారం, ఆ రోజు కూడా కుమార షష్ఠి అని కూడా పిలుస్తారనమాట. ఆ రోజునైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నేను ఇప్పుడు చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి ఉపవాసం ఉండి పాలు పండ్లు తీసుకొని చక్కగా పూజించండి అనమాట. లేదు కుదిరినటువంటి వాళ్ళు 2 రోజులు పూజించండి. కుదరలేనటువంటి వాళ్ళు ఆ 2 రోజుల్లో ఏదో ఒక రోజు, ఆదివారం అందరికీ సెలవే కదండి, చక్కగా ఆ రోజు పొద్దున్నే లేచి ప్రాతకాలంలో సూర్యోదయపూర్వమే లేచి చక్కగా స్నానం చేసి మన ఇంటినంతా కూడా శుభ్రం చేసుకొని, ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అనుకుంటే చక్కగా ఆవు పాలు తెచ్చుకొని ఆవు పాలతో అభిషేకం చేసి, ఆ తర్వాత మళ్ళీ శుద్ధోదక స్నానం పరిమళ ద్రవ్య భరితాలతో స్నానం చేయించి, తర్వాత ఆయన గంధం బొట్టు ఇవన్నీ కూడా పెట్టి సుబ్రహ్మణ్య అష్టోత్తరము లేదా నేను చెప్పాను 2 మంత్రాలు, ఓం శరవణ భవాయ నమః లేదా స్కందాయ నమః, ఓం స్కందాయ నమః అనేటువంటి మంత్రాలు 108 సార్లు కానీ జపించి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఎర్రటి పూలతోటి చక్కగా ఆయనకి అర్చన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఆదివారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి 2 రోజులు చేయండి, మంచిదే కదండి. దేవుడికి చేస్తే చూడండి, ఒక్కొక్కసారి మనకు టైం బాగాలేనప్పుడు అయితే మనం విపరీతంగా చేస్తుంటాం, మనకి ఏది చేసినా కలిసి రావట్లేదు అని. కాకపోతే మనం ముందు నుంచి చేసుకుంటే మనకు వచ్చేటువంటి విఘ్నాలన్నీ కూడా, అరిష్టాలన్నీ కూడా భగవంతుడి యొక్క కృపతోటి తొలగిపోతాయన్నమాట. సంతానం లేనటువంటి వాళ్ళు చేయండి, సంతానం ఉన్నటువంటి వాళ్ళు ఆ సంతానం యొక్క శ్రేయస్సు కోసం కూడా దీన్ని ఆచరించండి. వివాహం కానటువంటి వాళ్ళకి ఏదైనా కుజదోషం అలాంటివి ఉన్నా కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా విశిష్టమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ మా ఇంట్లో విగ్రహం లేదు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళండి, అక్కడ కూడా చక్కగా ఆవు పాలతో అభిషేకం చేస్తుంటారు. పాలు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వండి, చక్కగా అక్కడ అభిషేకం చేస్తారు కదా. స్వామివారిని దర్శించుకొని ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత చక్కగా ప్రసాదం తీసుకొని ఇంటికి రండి. ఆ రోజంతా ఉపవాసం ఉండగలిగితే ఉండండి, లేదంటే మధ్యాహ్నం సాత్విక ఆహారం ఒక విస్తర్లోటి ఆకులో భోంచేయండి. రాత్రికి మాత్రం ఏం తినకుండా పలహారం చేయండి. ఉండగలిగినటువంటి వాళ్ళు ఆ రోజు ఫలాలు తీసుకొని ఉపవాసం ఉండి, మనం నాగుల చవితికి ఎలా ఉంటాం అలా సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి చక్కగా తెల్లవారి మళ్ళీ మనం పూజ చేసుకొని ఇది చేయొచ్చు.
లేదు మధ్యాహ్నం భోజనం చేయకుండా సాయంత్రం దాకా ఉండి సాయంత్రమైనా భోజనం చేయొచ్చు. అంటే మన శరీరం ఎలా సహకరిస్తే మనకి ఎంతవరకు కుదిరితే అంతవరకు ఆ విధంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ 2 రోజులు కూడా విశిష్టంగా చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు మీకు కుదిరినటువంటి రోజు, లేదా 2 రోజులు మాకు కుదురుతుంది చేసుకుంటా ఉంటే అంతకంటే మహద్భాగ్యం ఏముందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు, మనందరం కూడా పాత్రులం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.